దేవాదాయ శాఖలో పరిపాలన మరింత పారదర్శకంగా ఆధునిక సాంకేతికతతో బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తుంది. దేవాదాయ శాఖలో డిజిటల్ సంస్కరణలపై మంత్రి కొండా సురేఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దేవాలయాల నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ, ఆదాయ వ్యయాల పర్యవేక్షణలో డిజిటలీకరణ కీలకమని మంత్రి స్పష్టం చేశారు. దేవాలయ పరిపాలనను పూర్తి స్థాయిలో డిజిటల్ వ్యవస్థలోకి తీసుకురావాలని, భక్తులకు వేగవంతమైన పారదర్శక సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఉద్యోగులు, దేవాలయ భూములు, ఆస్తులు, ఆదాయ వ్యయాల వివరాల నిర్వహణకు ఉపయోగపడుతున్న TAIMS వ్యవస్థను మరింత మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించి సాంకేతికత వినియోగాన్ని పెంచాలని సూచించారు. అదేవిధంగా యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు డ్రాఫ్ట్ రూల్స్పై మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. ట్రస్ట్ బోర్డు పనితీరు పారదర్శకంగా ఉండేలా నియమావళిని రూపొందించాలని, యాదాద్రి అభివృద్ధి, భక్తుల సౌకర్యాలకు అనుగుణంగా నిబంధనలు ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. యాదగిరిగుట్ట, వేములవాడ దేవస్థానాల ఉద్యోగుల పరస్పర బదిలీల అంశంపైన మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఉద్యోగుల సంక్షేమం, న్యాయమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పారదర్శకత, జవాబుదారీతనంతో దేవాదాయ శాఖను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.